మాట్లాడు. మా నాన్నగారు నేను పనికి వెళ్ళామండి. పనికి వెళ్ళాము. పనిలో వచ్చాము, అక్కడ వాటర్ అనుకుని యాసిడ్ తాగేశారు భోజనం టయానికి. అది ఇంచుమించు వచ్చి నెల రోజుల కానీ హాస్పిటల్లో జాయిన్ అయ్యాను. ఇంచుమించు ₹1,00,000 ఖర్చు అయ్యింది. మందులు కూడా డబ్బులు లేవు. ఇలా ఉండడానికి కూడా ఇల్లు లేదు. నేను పేదవాడిని, కష్టపడి బతుకుతున్నామండి. ఇక్కడికంటే ఇలా ఇప్పుడు వచ్చి హాస్పిటల్లో ఉన్నాం. మందులు ప్రైవేట్ మందులు కొనుక్కోవడం డబ్బులు లేవండి. ఇది పేదలండి. మీరు అందరూ సహకరిస్తే, మీరు అందరూ ఆనందిస్తే మమ్మల్ని దయచేసి మమ్మల్ని ఏదో చేస్తారని దయచేసి ఆదుకోండి. మమ్మల్ని పేదమండి, నిరుపేదలండి. ఇప్పుడు ₹1,00,000 అయింది. మందులు కూడా కూడా డబ్బులు లేవు. మా పరిస్థితి ఉంది. మా తీసుకున్నారు ఎక్కడికి ఇప్పుడు కూడా కనీసం డబ్బులు లేక తిండికి కూడా ఇబ్బంది పడతామండి. కళారూమ్లోకి వెళ్ళి మా గ్రామంలో కూడా ఎవరు పట్టించేసుకోలేదు. మమ్మల్ని కూడా మా గ్రామంలో కూడా ఎవరు పట్టించేసుకోలేదు. ఇది ఎలా జరిగింది? ఈ కేసు ఎలా జరిగింది? పనికి వెళ్ళామండి. ఆ సైట్లో భోజన టయానికి వచ్చాము. ఆ బాటిల్ తెమ్మంటే నీళ్ళు అనుకుని తాగేశారండి. నెల రోజుల కానీ ప్రతి నీళ్ళు అనుకొని యాసిడ్ తాగేశాడు. యాసిడ్ తాగేశాడు. ఇప్పుడు దాకా మీకు ఎంత ఖర్చు అయింది? ₹1,00,000 అయిందండి. ₹1,00,000 అయింది. ఇప్పుడు కూడా తొండానికి తిండికి కూడా ఇబ్బంది పడతాను. ఖర్చు కూడా డబ్బులు లేవండి. ₹1,00,000 అయింది ఇప్పుడు వరకు. ఏ ఊరు మీది? మాది గుడుమూరు అండి. గుడుమూరు. అతనికి నువ్వు చెప్పు. కడుపు అంతనే ఎప్పుడు పని చేద్దాం. ఆ పని చేస్తే మంచి అనగా నీళ్ళు అనుకుని యాసైడ్ తాగేసినాడు. జగన్ హాస్పిటల్ చేసినాడు. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చినాం. ఎక్కడ మరి వెళ్ళిపోయి మన దగ్గరికి వచ్చినాం అని చెప్పాలి. మరి ఏ ఆధారం లేదు. నాకు చెప్తాను సార్. ఆలోచించారు ఫ్రెండ్స్. వీరిద్దరూ యాసిడ్ తాగిన వ్యక్తి ఇతన పలానా ఏరియాలోని వాటర్ అనుకుని యాసిడ్ తాగేశాడు. ఇతనికి ఎవరైనా దాతలు ముందుకు వచ్చి ఇతనికి ఎంతో కొంత సాయం చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఈ వైరల్ ఎవరికి వచ్చినా వీడియో వైరల్ చేసి వీరిద్దరికి కుటుంబానికి ఆదుకుంటారని సదా మనం చేసుకొని మీ అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను.